పొద్దుపోయింది జానకి, పడుకో. నిద్ర రావట్లేదండి. విశ్రాంతి తీసుకోవా? నా రాముడి పాదసేవకి మించిన విశ్రాంతి నాకేముంది? నువ్వలా కాళ్ల దగ్గర కూర్చుంటే పురుషాధిక్యత ప్రదర్శిస్తున్న భావన నాకు కలుగుతోంది. మీరు నా పతిదేవుడండి. నాకిందులోనే సంతోషం, సంతృప్తి కలుగుతుంది. నా ఆరోగ్యం ఎప్పుడైనా బాలేనప్పుడు మీరు మాత్రం నాకు సపర్యలు చేయరా? ఎప్పుడో ఏముంది, ఇప్పుడు కూడా చేయడానికి నేను ఏమాత్రం ఆలోచించను. ఏది నీ కాళిలా ఇవ్వు. అయ్యో ఇవ్వు జానకి. వద్దండి. ఏం చేస్తున్నారండి మీరు? భార్యకి సేవ చేసుకునే భాగ్యం భర్తకి రావడం అదృష్టం జానకి. మీ నోటి వెంట ఆ మాట రావడమే నా అదృష్టం అండి. కానీ మీతో నేను సేవ చేయించుకోలేనండి. ఏమండి, నాకొక కోరిక ఉండిపోయిందండి. ఏంటి? మీకు కాళ్ళొస్తే అన్నవరం వస్తానని సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవాలి. అన్నవరం వెళ్దామండి. నాకా దేవుడి వల్ల కాళ్ళొచ్చాయో లేదో తెలియదు, కానీ నేనొక్కటి మాత్రం ఖచ్చితంగా నమ్మగలను జానకి. నేనిలా తిరిగి మళ్లీ మామూలు మనిషిలాగా నడవగలుగుతున్నానంటే దానికి నీ ప్రేమ, నీ సంకల్పమే కారణం. మనిషిగా నేను ఎంత సంకల్పించినా దేవుడి దయ లేకుండా ఏదీ జరగదు కదండి. అవును, సరే, నీ కోరిక నేనెందుకు కాదనాలి? అలాగే వెళ్దాం. అంటే మనిద్దరమే కాదు, మన కుటుంబం అంతా వెళ్ళొద్దాం. అలాగే. అయితే మన రామని కూడా పిలుద్దామా? నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? నువ్వు ఎలా అంటే అలా.